వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 2 ఎగ్జామ్కి అన్ని ఏర్పాట్లు అయితే జరిగిపోయినాయి. గ్రూప్ 2 ఎగ్జామ్ నిలిపివేయలేమని హైకోర్టు కూడా తీర్పిచ్చింది. ఇంకా ఎవరైనా పోస్ట్పోన్ అవుతుందేమో అని వెయిట్ చేస్తున్నారు కదా, అలాంటి స్టూడెంట్స్ ఇంక ఈ 2 days అయినా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ కాదు. రాష్ట్రంలో 175 కేంద్రాలలో 92,250 మంది విద్యార్థులు అయితే ఎగ్జామ్ రాస్తున్నారు. పేపర్ 1 రాసే వాళ్ళు 9:30 లోపు ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. 9:45 వరకు గేట్స్ అనేది క్లోజ్ చేస్తారు. ఆలస్యంగా వస్తే అనుమతించరు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకేమో పేపర్ 1 ఎగ్జాము. సో పేపర్ 1 రాసేవాళ్ళు 9:30 లోపు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలి. 9:45కి గేట్స్ అనేది క్లోజ్ చేస్తారు. అలాగే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ వచ్చేసి 3 to 5:30. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ వచ్చేసి 2:30 లోపు మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. 2:45 వరకు గేట్ అనేది క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పరీక్షలకు నిర్వహణకు సంబంధించి ఎక్కడైనా ఎవరైనా వదంతులు లేదా నకిలీ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేసినా లేదా సర్క్యులేట్ చేసినా అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే హైకోర్టు ఏం చెప్పింది? గ్రూప్ 2 నిలిపివేయలేము. హైకోర్టు న్యాయమూర్తి సత్తి సుబ్బారెడ్డి ఉత్తర్వులు. ఈ నెల 23న జరిగే గ్రూప్ 2 ప్రధాన పరీక్ష నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాన పరీక్ష జరగకపోతే అర్హులైన అభ్యర్థులందరి ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయని తెలిపింది. అయితే ప్రధాన పరీక్షకు మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసి 92,250 మెంబర్స్ అర్హత సాధించారని, అందులో 2 హారిజాంటల్ రిజర్వేషన్పై అభ్యంతరం తెలుపుతూ తదుపరి చర్యలను నిలిపేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది. ఒకవేళ పిటిషనర్లు ఈ వాద్యంలో విజయం సాధిస్తే అప్పుడు కోర్టు మొత్తం ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని ఆదేశిస్తుందని తెలిపింది. అయితే ప్రధాన పరీక్ష నిలిపివేస్తే అనేక మంది అభ్యర్థులు తీరని నష్టం కలుగుతుందని పేర్కొంది. అందువల్లే ప్రధాన పరీక్ష నిలుపుదల చేయడం లేదని, అయితే నోటిఫికేషన్కు అనుగుణంగా చేపట్టే తదుపరి చర్యలన్నీ ఈ వాద్యంలో వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది. మార్చి 11కి మళ్ళీ వాయిదా వేశారు ఈ కేసుని. ఇది అప్డేట్. ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఒక 1 hour ముందు ఉండేటట్టు చూసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.